ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సార్? ఏఐ గురించి చాలా టాక్ వినబడుతుంది కదా ఇప్పుడు. ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే మన సాఫ్ట్వేర్లో 8,000 మంది ఉద్యోగులను తీసేసిన అభివృద్ధి. సో ఏఐ వల్ల ఇంటెలిజెన్స్ నెక్స్ట్ కమింగ్ ఒక 2-3 yearsలో 10 lakhs జాబ్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏఐ నేర్చుకోకపోతేనే ప్రాబ్లం ఉంటుంది ఫ్యూచర్, రైట్? సో ఎవరైతే ఏఐ నేర్చుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్ జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఏఐ. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్లీ ఆల్రెడీ గవర్నమెంట్స్ బాడీస్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ అడల్ట్స్, బిజినెస్ మ్యాన్స్ కానీ, తర్వాత ఎంప్లాయీస్ కానీ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ లేకుండా ఏఐ లెర్నింగ్ ఎడ్యుకేషన్ అనేది రాబోతుంది సార్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో బట్టి మార్గం కాకుండా న్యూ ఇన్నోవేషన్స్ అనమాట. సపోజ్ ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు, తనకు కావాల్సినటువంటి ఆల్గారిథమ్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ ఒక వరం లాంటిది అనమాట. ఇంతవరకు అంటే మనకు ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో ఫ్యూచర్లో ఏఐ కూడా అంత ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. రోజు ఒక 10 hours వర్క్, 30 hours వర్క్. ఆ 30 hours వర్క్ని లిమిటేషన్ చేసి తొందరగా అవుట్పుట్ అనేది ఇచ్చేటువంటి టూల్ ఆర్టిఫిషియల్. సో ఏఐ వల్ల కూడా అదే డాక్టర్గా నేను చాలా వీడియోస్ చూసిన నేను. అంటే సో సార్ ఇక్కడ ఏఐ నుంచి కూడా మెడికల్ ఫీల్డ్కు చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను చాలా వీడియోస్ చూసాను. అంటే ఒక పెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ముందు ఏంటంటే ఒక పేషెంట్ పోతే తనకి బ్లడ్ టెస్ట్ చేయాలి, తర్వాత తనకి స్టెథోస్కోప్ పెట్టాలి, బాడీ చెకప్ చేయాలి, ఇలా 4-5 టెస్ట్ చేసి ఫైనల్గా డయాగ్నోసిస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏంటంటే కంప్లీట్ బాడీ చెకప్లో స్కాన్ చేయడం వల్ల తనకి ఏమేమి డిఫెక్టివ్ ఏముంటుంది, బాడీలో ఏమేమి డిఫెక్టివ్ అనేది ఒక ఈరోజు పోలీస్ వ్యవస్థలో అంటే అక్కడ కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చాలా క్రైమ్ కూడా ఇది చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు క్రైమ్ రేషియోని చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. వాటిని పట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కానర్స్ వచ్చాయి అనమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు అనమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఎవరు ఎక్కడున్నా కూడా మనల్ని ఒక డిటెక్ట్ చేసే స్కానర్స్ వచ్చాయి. దాని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో క్రైమ్ రేషియో తగ్గుతుంది అనమాట. ఈ టెక్నాలజీ వల్ల పోలీస్ వ్యవస్థకి పెద్ద హెడేక్ ఏంటంటే హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది అందరికీ యూజ్ అయ్యే టాపిక్. సో ఆ యొక్క టాపిక్ చెప్పడానికి మనతో పాటు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. సో ఆ టాపిక్ పేరు వచ్చేసి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, వెంకట్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారు. సో ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కషన్ చేద్దాం సార్. మీరు మాస్టర్ కాబట్టి సో అంత డీప్ కాకుండా బ్రీఫ్గా స్టూడెంట్స్ కావచ్చు అందరికి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఈరోజు మాట్లాడదాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సార్? ఏఐ గురించి చాలా టాక్ వినబడుతుంది కదా ఇప్పుడు. ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది అందరికి తెలిసిన విషయమే. అంటే మనుషుల యొక్క మేధాశక్తి. అది కాకుండా మనిషి యొక్క మేధాశక్తి కాకుండా హ్యూమన్ బ్రెయిన్ చేసేటువంటి మల్టిపుల్ టాస్క్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది అన్నమాట. ఇది ఒక న్యూ టెక్నాలజీ అనమాట. మనకు హ్యూమన్ రెవల్యూషన్ ఎలాగైతే వచ్చిందో టెక్నాలజీ రెవల్యూషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూల్ టెక్నాలజీ ఇది. ఓకే సార్. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలామంది జనాలు సో మారిపోతారు, అప్డేట్ అవుతారు. ఈ ఏఐ టెక్నాలజీ ఎవరికి ఎంత యూజ్ అవుతుంది? అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది, లేదా ఎంప్లాయీస్కి ఏ విధంగా యూజ్ అవుతుంది? దాని గురించి. గ్రేట్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవచ్చు, డయాగ్రామ్స్ పేపర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మంత్లో వాళ్ళ సిలబస్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, స్టడీ చేసుకోవచ్చు అనే దాని గురించి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్, సపోజ్ మ్యాథమెటిక్స్లో ఐ నీడ్ 50 ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ అని చార్ట్జీపీటీకి ఇచ్చామనుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఇస్తుందన్నమాట. అలా వాళ్ళ స్టడీస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఎంప్లాయీస్ అనుకోండి, ఎంప్లాయీస్ ఏంటంటే సపోజ్ వాళ్ళ వర్క్ని, సపోజ్ రిపోర్ట్స్ కానివ్వండి,
తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గ్రాఫిక్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, బిజినెస్ ప్రమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసుకోవచ్చు సార్. సో ఏ అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత సో చాలా ఫీల్డ్లో ప్రతి ఫీల్డ్లో ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ మంత్ అంటే సాఫ్ట్వేర్లో 8,000 మంది ఉద్యోగులను తీసేసిరని అంటారు. సో ఏ వల్ల జరిగింది అది, లేకపోతే ఏంటి అసలు? ఇప్పుడు ఏ రావడం వల్ల జనాలకు మరి అది యూస్ఫుల్ ఎంతను, అడ్వాంటేజ్ ఎంతను, డిసడ్వాంటేజ్ కూడా చెప్పండి అసలు. సో ఇప్పుడు ఏంటంటే జనాలకి ఇప్పుడు ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు జనాల్లో ఒక అపోహ అనేది ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక 2-3 ఇయర్స్లో 10 lakhs జాబ్స్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఈ రివల్యూషన్లో కొంచెం జాబ్స్ అనేది చేంజెస్లో మైగ్రేట్ అవుతున్నారు, అది వాస్తవమే. కానీ ఫ్యూచర్ ఒక 2030-2035 కల్లా ఆల్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది టెక్నాలజీ రెవల్యూషన్ అనమాట. సో ఒక 20-25 years 30 years బ్యాక్ ఒక కంప్యూటర్ రెవల్యూషన్ ఎలా అయితే వచ్చిందో ఆ రోజుల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండే అనమాట. మ్యాన్ పవర్ కావాలి, చాలామంది ఎంప్లాయీస్ ధర్నా చేశారు మరి కంప్యూటర్లు వద్దు అనేసి, ఎందుకంటే కంప్యూటర్లు తీసుకొస్తే మా జాబ్స్ పోతాయి అనేసి. సో ఆ ట్రెండ్ 1-2 years కొంచెం 1-2 years కొంచెం ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు ఈ రీసెంట్గా ఒక 1-2 yearsలో వచ్చింది కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటే జాబ్స్ ఎక్కడికి పోవు. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకోరో, అప్డేట్ చేసుకోరో, వాళ్ళ జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏ ఆర్గనైజేషన్ అయినా న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ కన్నా ఆ టెక్నాలజీ కన్నా అడాప్ట్ చేసుకోకపోతే అలాంటప్పుడు ఆర్గనైజేషన్స్కి పీపుల్ అవసరం ఉండదు సార్, దానివల్ల జాబ్స్ పోతున్నాయి. ఓకే, అంటే మనకు కూడా కంప్యూటర్ రాకముందు కూడా చాలామంది, కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా చాలామంది జాబ్స్ పోతాయి, పని దొరుకుతుంది, అంతా కంప్యూటరే చేస్తుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. కానీ ఎప్పుడైతే కంప్యూటర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి కోర్సులు చేసిన తర్వాత వాళ్ళకే జాబ్స్ వచ్చినాయి మీరు అన్నట్టు. సో ఏ నేర్చుకోకపోతేనే ప్రాబ్లం ఉంటుంది ఫ్యూచర్లో, రైట్? సో ఎవరైతే ఏ నేర్చుకుంటారో వాళ్ళకే ఫ్యూచర్ జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇన్ రిలేటెడ్ టు ఏఐ అనమాట, రైట్ సార్? ఎస్ సార్. సార్ ఇప్పుడు ఏఐ నుంచి వెళ్ళి మార్కెటింగ్ పీపుల్స్ కావచ్చు, లేదా ఏదైనా కంపెనీస్ కావచ్చు, ఇప్పుడు మార్కెటింగ్ పీపుల్కి ఏ విధంగా యూజ్ అవుతుంది, దాంట్లో ఏదైనా ఒక టూల్ గురించి చెప్పండి. అంటే అడ్వర్టైజ్మెంట్. ఎక్సలెంట్ సార్ మీరు చెప్పిన క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ బిజినెస్ పీపుల్ కానీ, మార్కెటింగ్ పీపుల్ కానీ అన్నిటిని కూడా చాట్‌జిపిటి యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ 90 daysలో ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలో మొత్తం చాట్‌జిపిటి ద్వారా తెలుస్తుంది. అందులో మల్టిపుల్ టూల్, ఒకటి నోట్బుక్ వెళ్ళమని ఉంది. దాంట్లో మనకి ఏంటంటే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, వాయిస్ క్రియేట్ చేసుకోవచ్చు, మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏంటంటే జెమినీ ఏఐ అని కొత్తగా టూల్ వచ్చింది, సో అది కూడా వాడుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఈ బిజినెస్ గ్రోత్ అంతా కూడా బై 2035 వరకు ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ బిజినెస్ నుంచి ఏఐ బిజినెస్కి వస్తుంది అన్నమాట. సో నార్మల్గా ట్రెడిషనల్ బిజినెస్లో ఒక షాప్ పెట్టుకోవాలి, కస్టమర్ రావాలి, అలా కాకుండా ఆర్టిఫిషియల్ బిజినెస్ ప్రమోషన్స్ చేసుకొని తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ప్రమోషన్ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ని డెలివరీ చేసుకోవచ్చు త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఓకే, అంటే వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, తర్వాత సోషల్ మీడియా వెబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఏ వల్ల ఇప్పుడు అంటే ఒక ఏ సబ్జెక్టు కూడా స్కూల్లో నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్లీ ఆల్రెడీ గవర్నమెంట్స్ బాడీస్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అడల్ట్స్, బిజినెస్ మ్యాన్స్ కానీ, తర్వాత ఎంప్లాయీస్ కానీ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆల్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఒకటి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. సో దానికి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక 10 hours ఒక హ్యూమన్ బీయింగ్ వర్క్ చేస్తే ఆర్టిఫిషియల్ ద్వారా 2 hours వర్క్ అవుతుంది. సో ఆర్గనైజేషన్స్ ఎట్టయినా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారు కాబట్టి సో దీని ద్వారా ఇప్పుడు బిజినెస్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ఎంప్లాయీస్ కూడా గ్రో అవుతున్నారు. కమింగ్ డేస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్లో కంపల్సరీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది చాలా గ్రోత్ కూడా యాక్సెస్ స్టూడెంట్స్కి. సో ఈ స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ లేకుండా ఏఐ లెర్నింగ్ ఎడ్యుకేషన్ అనేది రాబోతుంది. అంటే ఇప్పుడు నేను ఏ రాకముందే చైనాలో పిల్లలకు అంటే ఒక చిన్న ఫస్ట్ స్టాండర్డ్ నుంచెలే వాళ్ళకు ప్రతి దాని మీద అవగాహన ప్రాక్టికల్గా చూపిస్తారు. అంటే మెకానిక్ కావచ్చు, లేదా
ఎనీ ఈ వుడ్ వర్క్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకి నేర్పిస్తుంటారు. కాబట్టి వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళు స్టాండర్డ్గా వాళ్ళకి జాబ్స్ అనే మన దగ్గర ఇండియాలో ఏంటంటే జాబ్ మీదే డిపెండ్ అయి ఉంటారు. చదువు అయిపోగానే జాబ్ అంటారు. కానీ అక్కడ కాదు, ఎవరంతలో వాళ్ళు పని చేసుకుంటారు, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారు మీరు అన్నట్టు. సో మన ఇండియాలో కూడా ఇప్పుడు వచ్చిన ఈ మంచి అవకాశం ఏఐ వచ్చింది కాబట్టి, సో ఈ ఏఐ మీద ప్రతి స్టూడెంట్కి అవగాహన కలిగిస్తే తప్పకుండా మనకి అంటే ఫ్యూచర్లో 100% దే విల్ యూజ్ ఏఐ. అంటే మన దేశ జనాభా 147 crores ఉన్నది కాబట్టి, అంటే చైనాని బీట్ చేసింది. సో కాంపిటీషన్ వల్ల ఏఐ అనేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది సార్. ఓకే, ఎస్ సార్, కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో బట్టి మార్గం కాకుండా న్యూ ఇన్నోవేషన్స్ అన్నమాట. సపోజ్ ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు, తనకు కావాల్సినటువంటి ఆల్గారిథమ్స్ కానివ్వండి, తర్వాత ఇమేజెస్ కానివ్వండి, అవన్నీ కూడా సెల్ఫ్ లెర్నింగ్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు టీచర్లు ఉండి ఎమ్మడబడి చదివించి ఇవన్నీ లేకుండా ఒక సెల్ఫ్ లెర్నింగ్ టూల్ లాగా మనం ఏఐని వాడుకోవచ్చు. అలా వాడుకొని ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మీద చాలా ప్రెజర్ ఉంది, ఆ కోచింగ్ సెంటర్లకు ఈ చదివి కాకుండా వాళ్ళకంతా వాళ్ళు ఒక న్యూ ఇన్నోవేషన్ మెథడ్స్ని తయారు చేసుకొని సెల్ఫ్గా మంచి ర్యాంక్ సంపాదించడానికి, తర్వాత మంచి యూనివర్సిటీలో సీట్లు సంపాదించడానికి ఈ టెక్నాలజీ చాలా అద్భుతంగా యూజ్ చేస్తుంది అన్నమాట. ఒక చాట్‌జిపిటి కానివ్వండి, నోట్బుక్ ఎల్ఎం కానివ్వండి, గామా టూల్ కానివ్వండి, జెమినీ ఏఐ కానివ్వండి, ఈ టూల్స్ అన్నీ కూడా కొత్త న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో మన ఎడ్యుకేషన్ విధానం కూడా చేంజ్ అవుతుంది. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్కి ఒక వరం లాంటిది అనమాట. ఇంతవరకు మనం ఓల్డెన్ డేస్లో చాలా పేపర్ తీసుకొని, బుక్స్ తీసుకొని, కుస్తీలు బట్టి రాత్రులు నైట్ అవుట్లు చేసి ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఇలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సింది. స్మార్ట్ వర్క్లోనే మంచి ర్యాంక్ సంపాదించవచ్చు అనమాట. ఇవాళ ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ నీట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఏదైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ టూల్స్ యూజ్ చేసుకొని ఒక తక్కువ టైంలోనే వాళ్ళు ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఎక్సలెంట్ సార్, రియల్గా అంటే ఈ అవగాహన లేకపోతే మాత్రం పిల్లల్లో చాలా వెనుకబడిపోతారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో నవే డేస్ అంటే మనకు ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో ఫ్యూచర్లో ఏఐ కూడా అంతే ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది చూస్తుంటే. కరెక్టా? తప్పకుండా సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒక 40 people మ్యాన్ పవరు రోజుకు ఒక 10 hours వర్క్ చేస్తే 30 hours అవుతుంది యాక్చువల్లీ. ఆ 30 hours వర్క్ని లిమిటేషన్ చేసి ఒక అది తొందరగా అవుట్పుట్ అనేది చేసేటువంటి టూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఒక 30 hours టైంని ఒక 3 hoursలో అదే రిజల్ట్ని అవుట్పుట్ ఇస్తుందంటే ఆబ్వియస్లీ ఎవ్రీ ఆర్గనైజేషన్ అడాప్ట్ చేస్తుంది టెక్నాలజీని. సో ఈ అడాప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సమయాభావం అనేది పెరుగుతుంది. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్, కొన్ని సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆర్గనైజేషన్స్. సో అందుకనేసి ఇప్పుడు ఆర్గనైజేషన్ గ్రోత్ అనేది కూడా ఇంకా పెరగబోతుంది. ఇండియన్ ఎకానమీని బీట్ చేయబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఓన్లీ స్టూడెంట్కే కాకుండా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదా అగ్రికల్చర్, అంటే ఈరోజు అగ్రికల్చర్ మరుగున పడిపోతుంది, దానికి ఏమైనా యూజ్ అవుతుందా అగ్రికల్చర్ వాళ్ళకి కానీ? సార్ చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి భారతదేశంలో అతి పెద్ద ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే వ్యవసాయం అనమాట. చాలామంది దాదాపు వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పటి వరకు ఏంటంటే మన ఫిజికల్గా వర్క్ చేయాల్సి వస్తుంది. శారీరక శ్రమ వల్ల ఏమవుతుంది తెలుసా, అందరూ డిగ్రీస్ చదువుకొని సిటీస్ రావడము, ఎంప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ బై 2035 వరకు కల్లా చాలా పెద్ద గ్రోత్ అనేది మనం చూడబోతున్నాం. ఎందుకంటే మిషన్స్ వల్ల వాడడం వల్ల, కొత్త టెక్నాలజీ వాడడం వల్ల, ఆర్టిఫిషియల్ టూల్స్ టెక్నాలజీ వాడడం వల్ల ఇప్పుడు ఈ శారీరకంగా పనిచేసే శ్రమ ఉండదు. కాబట్టి రాబోయే హైయెస్ట్ ప్రొఫెషనల్స్ పీపుల్ కూడా మనకు ఈ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ చేస్తారు. సో దట్ ఇది ఒక ప్రొఫెషన్గా తయారవుతుంది. తర్వాత ఇండియన్ ఎకానమీకి అగ్రికల్చర్ సెక్టర్ సపోర్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఫ్యూచర్లో. సో ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రోబోట్స్ వచ్చినాయి, ఎక్కడ చూసినా ఇప్పుడు రెస్టారెంట్లో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఇట్లా మంచి 5 star హోటల్స్లలో కొన్ని రోబోట్స్ సర్వ్ చేయడం కానీ అవే చేస్తున్నాయి. సో చాలా ఎక్సలెంట్ సార్ ఏఐ గురించి మీరు చెప్పినట్టు. చాలా ఒక చిన్న మనకు పోస్టర్ కావాలంటే నేనే
నా thumbnails కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న ఎడిటింగ్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. షూర్ సార్. సో ఒక వ్యక్తి ఒక వృత్తిలో కానివ్వండి, ఒక ప్రొఫెషన్లో కానీ మంచి ఉన్నస్థితికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీకి అడాప్ట్ చేసుకోక పాత పద్ధతులు మనం వర్క్ చేసామనుకోండి, మనకున్న అవుట్పుట్ రావడానికి టైం పడుతుంది. అవుట్పుట్ వస్తుంది కానీ టైం పడుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని మనం మన మన ప్రొఫెషన్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి టూల్స్ మన ఇవాళ ఏఐలో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని యూజ్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీ బెస్ట్ అనమాట. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏఐ వల్ల కూడా యాజ్ ఎ డాక్టర్గా నేను చాలా వీడియోస్ చూసిన నేను. అంటే సో సార్ ఇక్కడ ఏఐ నుంచి వెళ్ళి కూడా మెడికల్ ఫీల్డ్కు చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను చాలా వీడియోస్ చూసిన. అంటే ఒక పేషెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్నీ ఒకే పారామీటర్లో మనకు టెస్టులు రిజల్ట్ వస్తున్నాయి. ఎక్సలెంట్ సార్. ఎందుకంటే అది హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత ముందుగా ఏంటంటే ఒక పేషెంట్ పోతే తనకి బ్లడ్ టెస్ట్ చేయాలి, తర్వాత తనకి స్టెథోస్కోప్ పెట్టాలి, బాడీ చెకప్ చేయాలి, ఇలా 4-5 టెస్టులు చేసి ఫైనల్గా డయాగ్నోస్ చేసేవారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏంటంటే కంప్లీట్ బాడీ చెకప్లో ఒక స్కాన్ చేయడం వల్ల తనకి ఏమేమి డిఫెక్టివ్ ఏమవుతుంది, బాడీలో ఏమేమి డిఫెక్టివ్ అవుతుంది అనేది ఒక స్కానింగ్ రూపంలో మనకు రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఫాస్ట్ జరుగుతుంది. టెక్నాలజీ వల్ల మాన్యువల్ ఉంటుండే, రిపోర్ట్ రావడానికి సాయంత్రం అవుతుండే, లేకపోతే నెక్స్ట్ డే. సో ఏఐ వల్ల చాలా స్పీడ్గా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఈ టైం అనేది మనకు సేవ్ అవుతుంది అనమాట. పేషెంట్స్ కూడా అక్యురేట్ రిజల్ట్స్ అనేది అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాం. महज 30 सेकंड में क्या आपको पता चल सकता है कि आपके बॉडी के वाइटल पैरामीटर्स क्या हैं? अगर नहीं, और अगर यकीन नहीं हो रहा है तो आप चल के देखें. ये एआई डॉक्टर सब कुछ करके दिखा रहे हैं. सर बिल्कुल बताएं, ये एआई डॉक्टर है क्या? आपको कुछ नहीं, इस क्लिनिक में आना है. आपके केवल चेहरे के स्कैन से, हाँ, यहाँ पे आपका स्कैन होना स्टार्ट हो गया. जैसे ये 100% होगा, आप आगे थोड़े आ जाइए. जैसे ये 100% होगा, आपका जो भी हेल्थ इंडिकेटर्स है, लाइक बॉडी मास इंडेक्स, या फिर आप डायबिटिक हो या नहीं हो, आपकी हार्ट एज कितनी है, आपका बीपी कितना है, ये सब कुछ केवल फेशियल स्कैन से आपको बता देगा. वो भी केवल 30 सेकंड के अंदर. ओके. जैसे अभी आपका स्कैन हो रहा है, अभी ये 78 है, ये होते होते पूरा आपका फेस का वीडियो बना रहा है, जिससे आपको डेटा देगा. अभी जैसे आपका हार्ट एज जो है आपका 39 है, ±5 है वो. फिर ये आपको एआई ने भी रिकमेंड किया आपको क्या करना है. इसके बाद हार्ट हेल्थ इंडिकेटर, ये आपका बता रहा है पल्स रेट अभी आपका बढ़ा हुआ है, ब्लड प्रेशर आपका बहुत ही नॉर्मल है, आपकी वेरिएबिलिटी भी बहुत अच्छी है, लेकिन थोड़ा सा लिपिड प्रोफाइल में आपका कोलेस्ट्रॉल बढ़ा हुआ है. देन उसके बाद हेल्थ मैट्रिक्स आता है. स्ट्रेस लेवल बहुत अच्छी है, आपको बिल्कुल भी नहीं है. फैटिक लेवल आपका बिल्कुल नहीं है. आपको डायबिटिक रिस्क थोड़ा बहुत हो सकता है. तो ये सारी चीज़ें आपको बस 30 सेकंड में पता चल और गया. इसको फिर हम डाउनलोड कर सकते हैं. हाँ, तो ये अभी डाउनलोड करने की ज़रूरत नहीं है. अगले स्टेप में जो हमारा है, ये सारा चीज़ लेकर के आप डॉक्टर के पास वैसे पेपर में लेके पहुंचते हो टेस्ट करवाने के बाद, लेकिन आपको यहाँ ले जाने की कुछ भी ज़रूरत नहीं है. वो हमारे एआई डॉक्टर पर पहले पहुंच चुका है. अब आप देखिए कि यहाँ पे आपके सारे रिपोर्ट्स आ गए. आप चलते हैं एआई डॉक्टर के पास और एआई डॉक्टर हमें बताएगा कि भाई हमारी स्थिति क्या है. अब वहाँ से यहाँ से आके हम आते हैं एआई डॉक्टर के पास. ठीक है, मैं डॉक्टर से बात करूंगा कि डॉक्टर मुझे 2 दिन, जैसे डॉक्टर को पहले से पता है क्योंकि मैंने उनको मेरा लोकेशन पता है. अच्छा. उन्होंने बताया कि मेरे घर के आसपास वायरल इन्फेक्शन चल रहा है. तो ये वो मेरे से पहले से पूछ रहे हैं कि आपको क्या सर्दी खांसी हो रहा है. अच्छा. सब कुछ ऑटोमेटिक है ये. अच्छा, सब कुछ ऑटोमेटिक है. अब ये बताइए कि उसके बाद डॉक्टर प्रिस्क्रिप्शन भी हमें दे देंगे. जी बिल्कुल दे देंगे. ये आप यहाँ पे उनसे बातचीत करोगे, सारा वो आपको बता देगा. डॉक्टर जैसे बता रहे हैं कि आपको ये लक्षण कितने दिनों से है. मैंने बोला डॉक्टर मुझे ये लक्षण 2-3 दिनों से है. डॉक्टर बोला अच्छा ठीक है. फिर तो ये डॉक्टर एआई है या कोई वहाँ बैठ, ये रियल डॉक्टर हैं जो बैकएंड में पीछे बैठे हैं. हमने ये प्रोसेस इसलिए किया है कि कई बार क्या होता है डॉक्टर को एक पेशेंट पे 30 मिनट से 45 मिनट देना पड़ता है, लेकिन हमारी एआई ट्राइजिंग की मदद से वो सारा काम वो 1 मिनट में कर सकते हैं. దీన్ని బట్టి చూస్తే చాలా ఎనీ ఫీల్డ్లో అనేది ఏఐ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థలో అంటే అక్కడ కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చాలా క్రైమ్ను కూడా ఇది చేస్తున్నారు. దాని గురించి సార్. సో ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రేషియోని చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. వాటిని పట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కానర్స్ వచ్చాయన్నమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే పోలీసులు ఒక థెఫ్ట్ని పట్టుకోవడానికి ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవారు అనమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే
ఎవరు ఎక్కడున్నా కూడా మనల్ని ఒక డిటెక్ట్ చేసే స్కానర్స్ వచ్చాయి. దాని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో క్రైమ్ రేషియో తగ్గుతుంది అనమాట ఈ టెక్నాలజీ వల్ల. పోలీస్ వ్యవస్థకి పెద్ద హెడేక్ ఏంటంటే ఒక దొంగను పట్టుకోవడం కానీ, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేయడం కానీ, ఇది చాలా ఛాలెంజింగ్ అనమాట. సో ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన సపరేట్గా టూల్స్ని వాడుకొని క్రైమ్ రేషియో కొంచెం తగ్గుతూ వస్తుంది. సో మంచి సమాజం ఏఐ వల్ల గొప్ప మంచి సమాజం క్రియేట్ అవ్వబోతుంది అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందుగా అయినా తప్పించుకొని తిరుగుదామనే ఒక అలవాటు ఉంటే ఇప్పుడు ఎవరికి ఆస్కారం లేదు. న్యూ టెక్నాలజీ వల్ల పోలీస్ వ్యవస్థ ఏమవుతుంది తెలుసా, పర్సన్ ఎక్కడెక్కడ ఉన్నారో డిటెక్టివ్ మిషన్స్ వచ్చాయి, వాటిని పట్టుకొని వచ్చి నేరుగా వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసి వాళ్ళని శిక్షించే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది, సొసైటీలో ఉండేటువంటి ఎవరైతే ప్రజలను మభ్య పెడుతున్నారో వాళ్ళు క్రైమ్ రేషియో అనేది డ్రాస్టికల్గా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఏఐ వల్ల. ఎక్సలెంట్ సార్, రియల్గా. సో టెక్నాలజీ అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది. అందులో ఏఐ టెక్నాలజీ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు చదువు రాని వాళ్ళు కూడా ఏఐ టెక్నాలజీ వాడుతారు, జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ మొబైల్ ఫోన్. ఏఐకి ఏంటంటే మనం అన్ని లాంగ్వేజెస్లో, రీజనల్ లాంగ్వేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వబడింది. తెలుగులో కూడా మనం వాడుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే మాకు ఇంగ్లీష్ రాదు కదా, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం లేదు. తెలుగులో కూడా మనం చాట్‌జిపిటి యూజ్ చేసుకోవచ్చు, టూల్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా మన ప్రొఫెషన్స్కి, మన స్టూడెంట్స్కి, బిజినెస్ మ్యాన్స్కి మీ ప్రొఫెషన్ ఏదైతే చేస్తున్నారో వాటిని అద్భుతంగా వాడుకోవచ్చు. మీ ఫ్యూచర్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ద్వారా అంటే కోర్సులు మన భారతదేశంలో ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ఏమైనా వచ్చినాయి సార్? ఇప్పుడైతే మనకి మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు మామూలుగా మిషన్ లెర్నింగ్ కోర్సెస్ అని, బేసిక్స్ కోర్స్ అనేసి మనకు ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. సో అంటే ఇంకా రాబోయే రోజుల్లో అఫీషియల్గా యూనివర్సిటీస్ కూడా దీన్ని అడ్మిషన్స్ లాగా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో యాడ్ చేస్తారనమాట. సో అందరికీ అందుబాటులో వస్తాయన్నమాట. ఇవాళ అయితే మామూలుగా ప్రైవేట్ ఛానల్స్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో వాటిల్లో ఆల్రెడీ చెప్తున్నారు. అఫీషియల్గా గవర్నమెంట్ కూడా వీటిని ఇంప్లిమెంట్ చేస్తుంది కంపల్సరీ. సో ప్రతి ఒక్క వ్యక్తి ఇది రీచ్ అవుతుంది, మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. పాజిటివ్గా మనం వాడుకొని మనం గ్రో అవ్వడానికి ది బెస్ట్ టెక్నాలజీ. ఎక్సలెంట్ సార్. అంటే ఈరోజు మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఎంతోమంది లక్షల రూపాయలు ఎన్ని చేస్తున్నారు. అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంచెం అవగాహన చేసుకుంటే ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని నంబర్ 1 కావచ్చు. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే చాలామంది భయపడుతున్నారు అంటే ఎంప్లాయ్మెంట్ పోతుందని, కానీ దీంతో చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని చాలామందికి తెలియదు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఏఐ టెక్నాలజీ తెలుసుకోలేరో దీని గురించి తెలుసుకోండి, నేర్చుకోండి. మీకు బేసిక్ ఏఐ టెక్నాలజీ గురించి మన వెంకటరాజు గారు సారు, సో తను ఆన్లైన్లో కోర్సు బేసిక్ సెషన్ చెప్తుంటారు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ని కాంటాక్ట్ కావచ్చు. మీది ఎలా ఉంటుంది సార్? నాది వచ్చేసి మనకి జూమ్లో ఉంటుంది సార్. యాక్చువల్లీ మార్నింగ్ సెషన్ వచ్చేసి 6 to 7:30 వరకు ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసి 8 to 9:30 వరకు ఉంటుంది. సో ఎవరైనా సరే మనం ఇండియాలో ఎక్కడున్నా కూడా మనం తెలుగు వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. బేసిక్ కోర్స్ ఉంటుంది, 1 week కోర్స్ ఉంటుందండి. సో 1 week కోర్స్ ఉంటుంది. సో ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మీరు నా నెంబర్ 9703297741 కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా మన తెలుగు వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, చూశారు కదా మన ఏఐ గురించి సార్ వెంకటరాజు గారు చాలా ఎన్నో విషయాలు మనకు చెప్పారు. సో తను నేర్చుకోవడమే కాదు, ఎంతోమందికి నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఏఐ టెక్నాలజీ గురించి దిగంత్ గారు ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఒకటైతే ఏం చెప్పండి, ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను మీకు, ఈ ఏఐని కనుక మీరు పెట్టుకున్నట్టే మీ ప్రొఫెషన్ని తర్వాత మీకు మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ టూల్ని మంచిగా వాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.